సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉప్పల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు మెరుగైన పరిపాలన సేవలను అందించేందుకు ఉప్పల్ భగాయత్తులో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన నూతన భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సాయంత్రం 6 గంటలకు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాజెక్టుకు సీఎం భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో 1511 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉప్పల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు మెరుగైన పరిపాలన సేవలను అందించేందుకు ఉప్పల్ భగాయత్తులో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన నూతన భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సాయంత్రం 6 గంటలకు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాజెక్టుకు సీఎం భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో 1511 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాముల్, రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ విద్య. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఉప్పల్ బగాయత్ లో ఏదైతే ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ని మూడు కార్పొరేషన్లుగా విభజించినారు. అందులో భాగంగా మల్కాజ్గిరి మున్సిపల్ జోన్ కార్యాలయం తాత్కాలికంగా తార్నాకలోని హెచ్ఎండిఏ కార్యాలయంలో విధులు నిర్వహిస్తా ఉన్నారు. దాన్ని పూర్తి స్థాయి పర్మనెంట్ భవనం కోసం ఉప్పల్ బగాయత్ లో దాదాపు 90 ఎకరాల్లో పెద్ద ఎత్తున నూతన భవనం నిర్మిస్తున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయలతో నిర్మించబోయే ఈ మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయ నూతన నిర్మాణ భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబుతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా ఎంఏయుడి అధికారులు కూడా పాల్గొంటారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మణ్తో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. మొత్తం 1500 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేస్తున్నారు. దాంతో పాటు కొన్ని కుల సంఘాల భవనాలకు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్నారు. గత 2-3 రోజులుగా చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస జిల్లాల పర్యటనతో హైదరాబాద్ లో కూడా పర్యటిస్తూ పెద్ద ఎత్తున బిజీ గడుపుతున్నారు. నిన్న సాయంత్రం అబ్దుల్లాపూర్ మెట్ కోహెడలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మెట్ కోహెడలో ప్రపంచ స్థాయి దేశ స్థాయిని ప్రఖ్యాతించేలా ఉండేందుకు అధునాతనమైన పళ్ళ మార్కెట్ భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఆ సభలో కూడా రైతుల యొక్క ఇబ్బందులు, రైతుల యొక్క సమస్యలు, రైతులు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి దానిపైన కూడా ఆయన ప్రసంగించడం జరిగింది. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో పరిధిలో ఉన్న ఉప్పల్ బగాయత్ లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయం ఇంటిగ్రేటెడ్ భవనానికి పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టేందుకు శంకుస్థాపన చేస్తే దీనికి 100 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది. దాంతో పాటు 416 కోట్ల రూపాయలతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్, అదేవిధంగా గాయత్రి నగర్ జంక్షన్, మందమల్లమ్మ జంక్షన్ల మధ్య 6 లైన్ల బై డైరెక్టర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేస్తున్నారు. దాంతో పాటు పౌర సేవలు, పట్టణ పాలన డిజిటల్ గా మరింత సమర్థవంతంగా అందించేందుకు Q1 యాప్ కూడా లాంచ్ చేస్తుంది. కాబట్టి ఒకే ప్లాట్ఫామ్ ద్వారా వైపు కార్యాలయ నూతన భవన నిర్మాణం కోసం శంకుస్థాపన, అదేవిధంగా 416 కోట్లతో వేసే జంక్షన్ల రోడ్డు, అదేవిధంగా పౌర సేవలు డిజిటల్ గా మరింత సమర్థవంతంగా అందించే యాప్లు, ఈ 5 అంశాలతో పాటు 25 కోట్లతో ఉప్పల్లో 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణం కోసం కూడా శంకుస్థాపన చేస్తున్నారు. మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక కార్యక్రమాలతో చేపడుతూ సిటీ అవుట్స్కర్ట్స్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ను జిహెచ్ఎంస్ తో పాటు ఇటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా హైదరాబాద్ సిపితో పాటు సైబరాబాద్ సిపి, మల్కాజ్గిరి సిపి, ఫ్యూచర్ సిటీ సిపి 4 సిపిలను కూడా ఏర్పాటు చేసి పోలీస్ వ్యవస్థను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా ఉన్నారు. దీంతో పాటు రేపు సైబరాబాద్ మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం కోసం కూడా శంకుస్థాపన చేస్తారు. రేపు సాయంత్రం షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ లో ఏదైతే స్థలం కేటాయించారో దాదాపు 100 కోట్ల రూపాయలతో కూడా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. విద్య. థ్యాంక్ యూ రాములు.